దేశం మొత్తం ఉంది. అలాంటి ఓమన మెస్రాన్ గారు క్రిస్టియన్లకు, ముస్లిమ్స్కి, గిరిజనులకి, కొయ్యలకి, లంబాడీలకి, బిడ్డలకు అందరికీ అండగా అతను నిలబడుతుండ్రు. ఆయన వీడియోలని మేము చూసినాం. మన పార్టీ తర్వాత ఆయనకు అండగా నిలబడినట్టు మీరు ఆయనకి సపోర్ట్ చేయండి, ఓట్లు వేపియండి, గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆశయత పరంగా ఆయన మేము అనుకోని మేము ఒక పార్టీ గుర్తుగా కాకోకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన పెట్టి మా పార్టీలో జాయిన్ కాండి అని అడిగితే మేము జాయిన్ కాము అని చెప్పారు. అయినా సంతోషంగా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంటే నాకు బయట నుంచి చాలా మంది ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆల్ ఇండియా పార్టీ వామన మెస్రాన్ గారి ఆధ్వర్యంలో ఒక ఇండిపెండెంట్ పార్టీ మీరు మొదటియటం ఇది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళే మీ దగ్గర రావాలి కానీ మీ దగ్గర పోవడం అంటే ఒకటే చెప్పినాము. మేము కానీ మా రాష్ట్ర కమిటీ కానీ ఏం చెప్పారంటే అతనికి పట్టుదల ఉంది, గెలిచే సత్తా ఉంది, జనాలకు జ్ఞానం ఇచ్చే ఆ దమ్ము ఉంది కాబట్టి ఆయనే కావాలి మా పార్టీకి. మేము బలపరిచిన పార్టీ అభ్యర్థిగా ఆయన గెలవాలి, ఇండిపెండెంట్గా గెలవాలి. 543 సీట్లలో ఒక సీటు ఒక క్రిస్టియన్లకి, ముస్లింస్లకి, గిరిజనులకి, కొయ్యలకి ఆయన నిలబడాలి పార్లమెంట్లో అని చెప్పేసి మేము అనుకుని నిర్ణయం తీసుకున్నాం. నేను ఎందుకు బలంగా ఆయన గెలుతాడని చెప్పేసి అంటే ఊరికి ఒక్కటే బొడ్రాయి, ఊరికి ఒకటే రామాలయం. కానీ ఈ రోజులల్లా ఒక్క ఊర్లో చూస్తే 10 సంఘాలు ఉంటాయి. ఆ 10 సంఘాల కుటుంబాలు ఒక్క కుటుంబానికి 4 వేసుకున్నా కానీ ఆ ఊర్లో 400 ఓట్లు ఉంటాయి. అంటే నీకు ఇక్కడ చొప్పున చూస్తే ఒక రామాలయం గుడికి నీకు 100 మంది పోతే నీ చర్చికి పోయేటో 400 మంది ఉంటారు. నీ ఆ ఊరు నుంచి ఓటింగ్ అనేది నువ్వు లాగితే అజయ్ బాబు 100% గెలిచినట్టే. ఇక అందులో గెలుస్తాడు వాళ్ళది కాదు, 100% గెలుస్తాడు. ఎందుకు నేను అంత బలంగా చెప్తానంటే మీకు పక్కనే వైరా ఉంది, అక్కడ ఎస్ఐ రాహుల్ నాయక్ ఉద్యోగం చేసేటోడు. దాని గురించి ఆయన ఇండిపెండెంట్ గెలిచిండు. మదన్ లాల్ ఇంకొక ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీగా డబ్బులు పెట్టిండు, ఇండిపెండెంట్ గెలిచిండు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఎవరున్నారో అది మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా కానీ ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళకే అక్కడ సీట్ గెలిచింది ఎమ్మెల్యే. మన వైరాల పక్కనే కోసిలకు ఉన్నది, కోసిలకల కమ్మలు, 2 కమ్మలు, ఒకటి బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్. వాళ్ళిద్దరు ఎంపీటీసీలో పోటీలు పడతారు, డబ్బులు పంచుతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పంచుతారు. ఆడ ఒక అబ్బాయి వీలు కొట్టుకుంటే నేనెందుకు ఏది ఇండిపెండెంట్ అని చెప్పేసి ఆ అబ్బాయి ఎత్తే 2500 రూపాయలు మన ఆర్ఓ దగ్గర ఫీజు కట్టి వేస్తే జనాలందరూ 2500 కట్టిన అబ్బాయికి ఓటేశారు. అంటే మార్పు అనేది నీ చేతిలో నా చేతిలో ఉండదు, అది జనాల చేతిలో, నాయకుడి చేతిలో అసలు ఏముండదు. జనాలు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి బరాబరు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో నామా 3 సార్లు చేసిండు, మళ్ళీ ఇప్పుడు రామాసాయి రెడ్డి అని చెప్పేసి ఈయన వచ్చిండు. ఈయన ఎవరికో తెలియదు. ఇప్పుడు ఈ కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరో తెలియదు. ఈ 4 జిల్లాలలో మద్దిశెట్టి సామేలు గారి బ్యాచ్, వాళ్ళ టీము, అజయ్ బాబు గారి టీము, వాళ్ళ కుటుంబం, మనందరి కుటుంబం కలిపితే ఎంపీ అభ్యర్థి బరాబరుగా అన్నగారు గెలుస్తారు. మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ జై హింద్.